వెల్కమ్ టు ఐటమ్ టీవీ. ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకుని దేశవ్యాప్తంగా దాని అవగాహన పెంచాలని, అలాగే ప్రభుత్వ పరంగా సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని శ్రీనివాస్ హార్ట్ సెంటర్ లో డాక్టర్ శ్రీనివాస్ సందేశం ఇచ్చారు. శ్రీనివాస్ హార్ట్ సెంటర్ లో డాక్టర్ శ్రీనివాస్ గుండె వైద్యులు, శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య గారికి వారి సెక్యూరిటీ సిబ్బందికి సిపిఆర్ ప్రక్రియలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ మొదలుపెట్టిన నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకుని దేశవ్యాప్తంగా దాని అవగాహన పెంచాలని బసవరాజు సారయ్య సందేశం ఇచ్చారు. ప్రభుత్వ పరంగా సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి వ్యవస్థను మెరుగుపరిచి ఎల్ఈడి పరికరాలను రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రజా సంచార ప్రదేశాలలో అందుబాటులో అమర్చాలని, అత్యవసర గుండె వైద్య చికిత్స అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా కార్డియాక్ అరెస్టుకు గురైన వారు బ్రతికే అవకాశాలను మెరుగుపరచవచ్చునని డాక్టర్ శ్రీనివాస్ ప్రభుత్వానికి విన్నవించారు. అంబులెన్స్ వచ్చే లోపు ఛాతి మద్దతులతో పాటు దీన్ని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం DED. సో దీని గురించి విన్నపం ఏంటంటే ED అనేది కంప్యూటర్ లాంటి పరికరం. సాధారణంగా ఎయిర్పోర్ట్, మాల్స్, రైల్వే స్టేషన్, తర్వాత అపార్ట్మెంట్ బిల్డింగ్స్ లో అంతర్జాతీయ మిగతా ప్రదేశాలు అన్ని చోట్ల ఉంటుంది. దీనికి చెప్పినట్టు చేయడం, దీంతో ఏంటంటే ఛాతి మద్దతులతో పాటు షాక్ అందిస్తే కనుక బ్రతికే అవకాశం ఎక్కువైతుంది. అది యూజ్ చేయాలి. పోయిన తర్వాత ఫ్లాట్ పెయిన్ సంబంధించిన మీద ఈ ప్యాడ్స్ పెట్టాలి. ఎలక్ట్రోడ్స్ పెట్టాలి. ఇది ప్యాడ్స్, ఇది కనెక్టర్ పెట్టాలి. అదే అనాలిసిస్ కంప్యూటర్ మీరు హాస్పిటల్లో చూస్తారు. ఎవరైనా అడ్మిట్ అయితే మా దగ్గర కానీ వేరే దగ్గర మానిటర్ డిఫిబ్రిలేటర్ అందులో మానిటర్ చేసి షాక్ అందించాలని అనేది మేము చెప్తాం. కానీ హాస్పిటల్స్ కాని ప్రదేశాలు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ లో సాధారణ ప్రజలు ఉపయోగించడానికి ఛాతి మద్దతులతో పాటు ED పరికరంతో షాక్ అందించవచ్చు. సాధారణంగా కార్డియాక్ జరిగినప్పుడు గుండె లయ వేగం అబ్నార్మల్ రేషియో కాబట్టి అప్పుడు ఈ షాక్ అందించాలి. సో షాక్ అయితే ED పరికరం అందుబాటులో లేకపోతే ఛాతి మద్దతుని కంటిన్యూస్ గా అంబులెన్స్ వచ్చేది. సో ఇది కూడా ఒక విన్నపం ఏంటంటే గౌరవనీయులు శాసన సభ్యులకు సారయ్య గారికి ఏంటంటే ప్రభుత్వానికి మీ కామన్ గా అయితే ఎప్పుడో ఒకసారి జరిగే మీ ప్రాణాపాయం, కార్డియాక్ ఇవన్నీ పెట్టడం ఖర్చు అంత అవసరం అనేది అనుకోవద్దు. సో మీరు ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే ఈ ED పరికరాలు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్, మాల్స్ లో ఇప్పుడు మన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉంది. కానీ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్ లో ఇంకా ఇవి ఎక్కడ అందుబాటులో అయితే ఇవి ఎక్కడ ఉన్నాయనేది అక్కడ ప్రతి రైల్వే స్టేషన్ అట్లీస్ట్ ఒక ప్లేస్ లో మొదలుపెట్టి బస్ స్టాండ్స్ లో పెట్టి ఇది ఖర్చు ఎక్కువ కాదు. ప్రభుత్వం పెట్టే ఖర్చులు ఇది చాలా తక్కువ ఒక ప్రాణం రక్షించడానికి. ఎందుకంటే ఇది ఒకటే 1 lakh ఉంటుంది కాస్ట్, 1.5. ఇవి కనుక ఒక ప్లేస్ లో కనుక అమర్చితే కనుక అక్కడ ఉన్న స్టాఫ్ ట్రైనింగ్ ఇచ్చి ఇవి కనుక సక్రమంగా పనిచేసినట్టయితే కనీసం మీరు చాలా వింటుంటారు బస్ స్టేషన్ 1.5 lakh ఉంటుంది. మొట్టమొదటి కార్యక్రమం జరిగిందని నిర్ధారించాలి. మనిషి కదలడం లేదు, స్పందన లేదు అన్నిటితో. ఉదాహరణకు ఎవరైనా కూడా రోడ్లో, ఇండ్లలో కామన్గా 80% మన ఇళ్లలో జరుగుతుంటుంది. బయట ప్రదేశాలు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, మాల్స్. సో అక్కడ ఉన్నప్పుడు వారిని రక్షించే ఈ ప్రక్రియను మేము 20 సంవత్సరాలకి అందరికి నేర్పుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్, NCC, NSS అందరికీ నేర్పుతాం. సో మొట్టమొదటి కార్యక్రమం జరిగితే నిర్ధారించాలి. తర్వాత అత్యవసర వైద్య వ్యవస్థను రప్పించడం, మంజూరు అయ్యే సాధారణంగా అంతర్జాతీయంగా 4 నుంచి 8 నిమిషాల్లో కనుక అది రాకపోతే 8 నిమిషాలు 10 నిమిషాలు దాటితే మనిషి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ డెత్ అయితే సో ఏం బెనిఫిట్ కూడా ఉండదు. అందుకని ఫస్ట్ మంజూరు వ్యవస్థ తొందరగా రావాలి. సో అది వచ్చేలోపు మనం CPR ప్రక్రియ చేయాలి. ఎలా చేయాలి? కార్యక్రమం జరిగిన నిర్ధారించిన తర్వాత రెండే, మనిషి కదలడం లేదు, స్పందన లేదు, రెస్పాన్స్ నిర్ధారించి మంజూరు రప్పించే టైం, అది వచ్చే టైంలో రెండవది ఛాతి మద్దతు చేయాలి. ఛాతి ఎముక కింది వాళ్ళ ఛాతి మధ్యలో ఒక చేతిలో ఇంకో చేతిలో నలిమి అతి బలంగా, అతి వేగంగా పుష్ కార్డియాక్, పుష్ ఫాస్ట్ 8 మార్లు 100 నుంచి 150 మార్లు అతి బలంగా, అతి వేగంగా ఛాతి మళ్ళీ 2 అంగుళాల లోపలికి వెళ్ళాలి, మళ్ళీ యథాస్థానానికి రావాలి. ఇది ఎంతవరకు ఛాతి మద్దతు చేయాలి? అంబులెన్స్ వచ్చేంత మటుకు చేయాలి. సో ఇది రెండవ స్టెప్. సో అది చూపిస్తారు. that
సీపీఆర్ ఛాలెంజ్ క్యాంపెయిన్ లో భాగంగా ఆకస్మికంగా ఎవరు కుప్పకూలిపోతే అక్కడ సిపిఆర్ ప్రక్రియ ఎలా నిర్వర్తించాలి అని చెప్పడానికి గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పూర్వ మంత్రివర్యులు శ్రీ బసవరాజ్ సారయ్య గారితో ఈ ప్యాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాము.